కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని జ్వాలలు వేగంగా వ్యాపించి 40కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించి బాధిత వ్యాపారులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి వ్యాపారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నష్టం వివరాలను సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూరగాయల మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని జ్వాలలు వేగంగా వ్యాపించి 40కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించి బాధిత వ్యాపారులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి వ్యాపారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నష్టం వివరాలను సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. మొత్తం అంటిపోయి పక్కన ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద వ్యాపార కేంద్రమైన ద్రాక్షారామంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. చుట్టుపక్కల పదుల సంఖ్యలో ఉన్న పల్లె ప్రజలు నిత్యం రద్దీగా ఉండే స్థానిక మార్కెట్లో రాత్రి సమయంలో సుమారుగా 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో మార్కెట్లో సముదాయం అంతా పూర్తిగా దగ్ధమైందని చెప్పవచ్చు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ శాఖ అధికారులు వేగంగా స్పందించి ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు మరింత వ్యాపించుకుని అదుపుకు తెచ్చిన సిబ్బంది తీవ్రంగా శ్రమించారని చెప్పవచ్చు. నిత్యం వేలాది మందితో కోలాహలంగా ఉండి ఈ మార్కెట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం ఒక్కసారిగా బూడిద కుప్పగా మారడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అలాగే ఆర్డీఓ హోటాహోటిన ఘటనా స్థలాన్ని చేరుకుని అధికారులతో మాట్లాడి ఈ ఘటన గల కారణాలు తెలుసుకుని ఆస్తి నష్టం ఏ మేర జరిగిందని అడిగిన తెలుసుకున్నారు. అలాగే సుమారుగా 50 కూరగాయల దుకాణాలు, చికెన్ దుకాణాలు అగ్ని ఆకుతాయి, భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు పరిస్థితి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటన జరగకుండా బాధాకరంగా ఉంటుందని, సుమారుగా 50 షాపులు అగ్నికి ఆకుతాయడం వల్ల చిరు వ్యాపారం రోడ్డున పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై ఆస్తి నష్టం ఏ మేర జరిగిందని తెలుసుకుని చిరు వ్యాపారులకు ప్రభుత్వం తరఫున సాయం చేసి మీకు అండగా నిలబడదని హామీ ఇచ్చారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ దుర్గారావు.